ప్రభునందు ప్రియమైన వారులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలం కల్వరి కృపాసనం మీదకి మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. సంఖ్యాకాండము 33వ అధ్యాయము 53వ వచనంలో, ఆ దేశమును స్వాధీనపరచుకుని దానిలో నివసింపవలను, ఏలైనగా దాన్ని స్వాధీనపరచుకున్నట్లు ఆ దేశమును మీకు ఇచ్చేతిని. దేవుడిచ్చిన వాగ్దానము కనాను దేశంలో స్వాధీనపరచుకోవాలి. యోర్దాను నది దాటి అవతలికి వెళ్ళిన తర్వాత ఆ దేశ నివాసులందరినీ కూడా వెళ్ళగొట్టి అక్కడున్న ప్రతిమలను నాశనం చేసి పోత విగ్రహములన్నింటినీ కూడా నశింపచేసి వారి ఉన్నత స్థలములన్నింటినీ నాశనం చేసి ఆ దేశం మీకు స్వాస్థ్యంగా ఇచ్చేతిని కనుక వాటిని స్వాధీనపరచుకుని మీ గోత్రముల లెక్క చొప్పున ఏ గోత్రములకు ఎక్కువ మంది ఉంటే ఆ గోత్రములకు వారు ఎక్కువగా తీసుకొని చీట్లు వేసుకుని వాటిని పంచుకోవాలని చెప్పేసి దేవుడు ఆజ్ఞాపించాడు. అయితే ఆ మాటను మీరు కనుక నెరవేరిస్తే మీకు తోడుగా ఉంటాను, నెరవేర్చకపోతే వారిని బాధించినట్లు కలిగిన తలంపులను మీ ఎదుట కూడా నెరవేర్చి మిమ్మల్ని కూడా బాధపరిచేదని దేవుడు చెప్పిన మాటను వారు ఈ సెలవిచ్చాడు. ఈ మాట ప్రకారంగా వారు ఆ దేశం స్వాధీనపరచుకుని నివసించినట్లుగా మనం చూస్తున్నాం. ఆమె